హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తం రుచులు అండ్ బ్లాగ్స్. ఇవాళ మనం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన అప్పాలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అది ప్రిపేర్ చేసుకోవడానికి ఏ ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికాయలు 3, వరిపిండి 1 కేజీ, గోధుమ పిండి 125 గ్రాములు, ఉప్మా రవ్వ 125 గ్రాములు, బెల్లం 1/2 కేజీ, అలానే యాలకులు 7 లేదా 8 తీసుకోవచ్చు. కొబ్బరికాయల్ని ఇలా తురుముగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. యాలకుల్ని ఇలా కచ్చాపచ్చగా పొడి చేసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే పిండి రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతో ఒక గిన్నె వేరొక దానిలోకి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేవి స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న బెల్లంని వేసుకోవాలి. ఆ బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి, రవ్వ ఈ మూడింటిని కలిపేసి కొంచెం కొంచెంగా ఇందులోకి వేసుకోవాలి. వీటిని ఉండలు కట్టకుండా బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం వేసిన తర్వాత కొంచెం స్టవ్ మీద ఉంచి కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండి నుంచి చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో అప్పాలు అనేవి చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఈ విధంగా అప్పాలు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. అప్పాలు వేగిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు వీటిని తీసుకొని వేరొక దానిలోకి వేసుకోవాలి. అలానే మిగతా అప్పాలని కూడా మనం వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని వేరొక దానిలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన అప్పాలని చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. Thanks for watching. Please do subscribe and tap the bell icon for more videos.